హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. దానికోసం ఈరోజు జర్నీ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. దానికోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. యాక్చువల్లీ ట్రైన్ జర్నీ బాగా అలవాటే మాకు, బట్ వందే భారత్ కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం అనమాట. బట్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చింది, వందే భారత్ ట్రైన్ 1 అవర్ డిలేతో నడుస్తుంది అని చెప్పి. అందుకే ఒకసారి లగేజ్ మొత్తం మళ్ళీ రీచెక్ చేసుకొని ఫైనల్గా విజయవాడ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ విజయవాడ వచ్చిన తర్వాత మోస్ట్లీ ఎక్కువగా ఈ ర్యాపిడో సర్వీసెస్ యూస్ చేస్తున్నాం. చాలా కంఫర్టబుల్ అనిపిస్తున్నాయి అండ్ ఆన్ టైం తీసుకెళ్ళడానికి కానీ ఫెసిలిటీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఒక్కరే సింగిల్గా ట్రావెల్ చేయాలన్నా కూడా చాలా సేఫ్ అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది ర్యాపిడో. అందుకే మోస్ట్లీ ర్యాపిడోనే యూస్ చేస్తున్నాం. అండ్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత కూడా నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేసాం. యాక్చువల్లీ కరెక్ట్ టైం వచ్చేసి 9:50, బట్ 1 అవర్ డిలే అని నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 10:50 ఆ టైంకే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇది 11:10 ఆ టైంకి వచ్చింది విజయవాడ. ట్రైన్ ఎక్కడానికి అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేను. ఎంత ట్రైన్ జర్నీ అలవాటు ఉన్నా వందే భారత్ అంటే అదొక స్పెషల్ ఫీలింగ్ అండ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. సో చాలా వెయిట్ చేశాను ట్రైన్ కోసం. ఫైనల్గా వచ్చిన తర్వాత మా జర్నీ స్టార్ట్ చేసాం టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నాం. అక్కడ నుంచి తిరుపతి, ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే హైదరాబాద్ వెళ్ళాలి ట్రైన్లో. ట్రైన్ ఎక్కేంత వరకు ఆ ఎక్సైట్మెంట్ అలా క్యారీ చేశాను, కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే నార్మల్గానే అనిపించింది. నార్మల్ ట్రైన్స్లో ఏసీ చైర్ కార్ సీటింగ్ అది ఎలా ఉంటుందో అలానే అనిపించింది. బట్ కొన్ని ఫెసిలిటీస్ మ్యాటర్స్ అనమాట. లైక్ ఫుడ్ కానీ, లేదనంటే ఎస్పెషల్లీ స్పీడ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ట్రైన్ ఎక్కిన తర్వాత చాలా ఈగర్గా ఫుడ్ కోసం వెయిట్ చేశాను నేను. అండ్ ఈ ఫుడ్ కూడా టికెట్లో ఇంక్లూడ్ చేసుకున్నామా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. ఫస్ట్ టైం కాబట్టి అసలు ఏం అర్థం కాలేదు. బట్ వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్కి వాటర్ బాటిల్ సర్వ్ చేశారు. మేమైతే స్నాక్స్ మిస్ అయ్యాం. కరెక్ట్ టైంకి ట్రైన్ వచ్చుంటే స్నాక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండేవి. బట్ లేట్ అయింది కాబట్టి మేము వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అండ్ 1:15 ఆ టైంకి నాన్ వెజ్ మీల్స్ తీసుకొచ్చారు. నాన్ వెజ్ కర్రీ, ఈ మీల్లో నాన్ వెజ్ కర్రీ వచ్చి చికెన్ గ్రేవీ కర్రీ ఇచ్చారు. కర్రీ కూడా బాగానే ఉంది. అండ్ వెజ్ రైస్, పప్పు, 2 చపాతీస్ ఇచ్చారు. ఒక వెజ్ ఫ్రై ఇచ్చారు. అండ్ కామన్గా కర్డ్. ఈ కర్డ్ వాటిలోకి మిక్స్ చేసుకోవడానికి సాల్ట్ అవి సపరేట్గా ప్యాకెట్స్లో ఇంక్లూడ్ చేశారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెట్ టిష్యూస్ అండ్ శానిటైజర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీల్స్ అయితే బాగానే ఉన్నాయి, నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఫైనల్గా మీల్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు, దట్టు వెనిలా ఫ్లేవర్. అవి మా ఫేవరెట్ అనమాట. అందుకే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీల్స్ తర్వాత ఐస్ క్రీమ్స్. ఫైనల్గా ఇది మా వందే భారత్ ట్రైన్ స్టోరీ. మీలో కూడా ఎవరైనా ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.